విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీషా హాజరయ్యారు. క్విజ్, వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థి దశ నుంచే పోటీతత్వం అలవర్చుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. సంస్థ వారు నిర్వహించిన జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీల కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. జిల్లా స్థాయిలో దాదాపు అన్ని స్కూల్స్, కాలేజెస్ను కవర్ చేస్తూ 35,000 మంది పిల్లలతో కాంపిటీషన్ చేసి జిల్లా స్థాయికి 12 మంది పిల్లల్ని ఇక్కడ గౌరవించుకోవడము, వాళ్ళని అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎస్ఏ రైటింగు, స్పీచ్, అలాగే క్విజ్ అయితే ఉందో దీంట్లో పిల్లల్ని మనం ఎంత ప్రోత్సహిస్తే వాళ్ళు అంత టాలెంటెడ్గా ఉంటారు, అంత వాళ్ళు అకాడమిక్స్లో కూడా ఎక్సెల్ అవ్వడానికి చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన జిల్లా నిర్వహించిన ఈనాడు వారికి అభినందన తెలియజేస్తూ, ఎవరైతే విజేతలు అయి ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థుల్లో ఉన్నటువంటి పోటీతత్వాన్ని పెంపొందించడం అనేది ఎప్పుడు కూడా తప్పనిసరిగా అవసరం. నుంచి కూడా చదివే కాకుండా అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1గా ఉండి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మరి ఓవరాల్గా డెవలప్ చేసుకోవాలనేటువంటి జిజ్ఞాస పేరెంట్స్లోను, టీచర్స్లోను, అలాగే పిల్లలు కూడా కలగాలి అనే ఉద్దేశంతో ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఈనాడు గ్రూప్కి, స్టాఫ్కి కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఈనాడు ప్రతిభ పాటవ పోటీల్లో పాల్గొన్నాను, ఎస్ఏ రైటింగ్లో పాల్గొన్నాను. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్. ఈ పోటీలో పాల్గొన్నా నాకు ఎంతో సంతోషంగా ఉంది. చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి, వాటి ద్వారా బ్రెయిన్ అనేది ఇంకా యాక్టివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ఈటీవీ అండ్ ఈనాడు సంస్థ. I got first prize in drawing. I thank you all for conducting this competition. First of all, Enadu for conducting this best competition ever, and thank you all. వీటిలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నేను కలెక్టర్ సార్ చేతులుగా ప్రైజ్ తీసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈనాడు ఈటీవీ వాళ్ళు ఈ విద్యార్థుల కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను ఈ కార్యక్రమంలో డిబేట్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాను.